అయ్యా బట్టి గారు, నువ్వే ఇచ్చినావు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్. మరి నీ జాబ్ క్యాలెండర్ కి ఏమైనా ఉన్నదా? అసెంబ్లీలో చెప్పిన మాటకి ఏమైనా విలువ ఉన్నదా? ఎందుకు నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తా ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్? పాపం పిల్లలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో రూములు కిరాయిలు తీసుకొని, కోచింగులు తీసుకొని లక్షల మంది పిల్లలు నీ జాబ్ నోటిఫికేషన్ల కోసం కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తా ఉన్నారు. ఆ రోజు ఏమన్నావు? ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకు ఫీజులు కూడా ఉండయి అన్నావు. మళ్ళీ ఫీజులు పెట్టుండి ఇప్పుడు ఫీజులు ఉండయి, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని మాట్లాడినావు. మరి ఇప్పుడు ఎందుకు ఫీజులు పెడుతున్నావు? మేము భోజనాలు పెడతాం, ఫీజులు ఉండయి, మేమే కోచింగ్లు ఇస్తాం, మేమే 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తామన్నావు. నోటిఫికేషన్ లేకపోయా, నీ భోజనాలు లేకపోయా, ముక్కు విండి ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ఫీజులు వసూలు చేయబట్టి ఏ ఒక్క రోజైనా ఒక మాట మీద నిలబడ్డావా? ఎవరి విషయంలోనైనా నిలబడ్డావా? సో మేము అందువల్లనే ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకముందే, నిరుద్యోగులు తిరగబడక ముందే తక్షణమే మేల్కో రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ను అమలు చేయాలని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని వీరందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే మీ సెక్రటరియట్ ముట్టడికి పెద్ద ఎత్తున పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుద్యోగులతోని మొత్తం అన్ని జిల్లాల నుంచి కలిసి మరి నీ సెక్రటరియట్ ను ముట్టడించేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. మరి అంత దూరం తెచ్చుకోవద్దని, తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.